హలో డియర్స్, అందరికీ నమస్తే. రోడ్ టు ఐసీఎం కటింగ్ సిరీస్ డే 9 డే రైడ్ మూడు వర్కౌట్స్. అయితే మనం ఇలా ఉన్న కండిషన్ని మనం ఒక 3 monthsలో లాస్ట్ టైం అచీవ్ చేసిన దీని నుంచి మనం సాటిస్ఫైడ్ కండిషన్ తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటాం. ఇవంతా మీరు చూడాలంటే మన అకౌంట్ ఫాలో చేసుకోండి. ఉదయం లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో మన గురువు గారికి దర్శించి జిమ్ బయలుదేరుతారు. జిమ్కి వెళ్ళి మన కుర్రోళ్ళందరికీ వర్కౌట్ చెప్పి మనం వర్కౌట్ కోసం ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని అలాగే కొంచెం గ్రీన్ టీ తాగి మన వర్కౌట్ స్టార్ట్ చేసాం. ఈరోజు ఫుల్ వర్కౌట్ కావాలి. బ్యాక్ ఒక 3 వర్కౌట్స్, రేటల్ దాకా ఒక 2 వర్కౌట్స్, తర్వాత నెక్ ఒకటి చేసి బైసెప్కి ఒక 2 వేరియేషన్ చేసుకున్నాం. మనం జిమ్లో వెళ్ళి కష్టపడిపోతే మనం అనుకున్నది అచీవ్ చేస్తామంటే కాదు, దానికి తగిన ప్రాపర్ డైట్ అలాగే రెస్ట్ కూడా ఉండాలి. మనకు ఉండేది జిమ్లో వర్కౌట్ చెప్తూ తర్వాత మన వర్కౌట్ చేస్తూ దాంతోపాటు కార్డియో, స్టెప్ కౌంట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఎంత కష్టం ఉంటుందో మీరు చూస్తూ ఉండండి. మనం ఈసారి హైదరాబాద్ జరిగే ఐసీఎంలో లాస్ట్ అచీవ్మెంట్ కన్నా బెటర్ అచీవ్మెంట్ తీసుకురావాలని ట్రై చేస్తాం. ఈవినింగ్ జిమ్కి వచ్చి మళ్ళీ కార్డియో చేసి ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్ చేసి స్టెప్ కౌంట్స్ మిగిలి ఉంది చేసాం. 10K స్టెప్ కౌంట్ తర్వాత మన బాడీ కండిషన్ ఈ రోజుకి ఈ రకంగా ఉంది. దాంతోపాటు బాడీ కండిషన్తో పాటు మనకి ఫోజ్ కూడా ప్రాపర్ రావాలి. ఇన్ని రోజులు జస్ట్ మజిల్ స్క్వీజ్ చేస్తూ జస్ట్ ఫ్లెక్స్ చేసేవాళ్ళం. ఈ రోజు నుంచి మనం ఫోజింగ్ కూడా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలని పట్టుకున్నాం. మీకు ఎలా నచ్చుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన అకౌంట్ ఇంకా ఫాలో చేయండి, ఫాలో చేసుకోండి. ఈ రోజుకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. ప్రతిరోజు మన వీడియోస్ చూస్తూ ఉండండి, మన అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ఇంకా బెటర్ కండిషన్లో మీ ముందుకు వస్తూ ఉంటాం.